హలో అండి, అందరికీ హాయ్. ఈరోజు మన శారీస్ కలెక్షన్ వచ్చేసి పొందూరు ఖాదీలో మిక్స్డ్ కలెక్షన్ అండి. ఇది చూసారు కదా, మనకి ఫస్ట్ శారీ హ్యాండ్ పెయింటింగ్. మనకి పొందూరు ఖాదీ మీద హ్యాండ్ పెయింటింగ్ చేయించామండి. ఈ శారీ చూడండి, ఓపెన్ చేస్తున్నాను. ఇది మనకి శారీ అయితే గంగా జమున బార్డర్లో వచ్చిందండి. చూడండి, శారీ గంగా జమున. ఇది పైన మనకి పైన వచ్చేటప్పటికి ఆరెంజ్ కలర్ వచ్చింది అండ్ ఈ బోర్డర్ వచ్చేటప్పటికి గ్రీన్ కలర్ వచ్చింది. సో మనకి ఇది గంగా జమున బోర్డర్లో వచ్చింది. అండ్ ఇది మనకి శారీ మొత్తం అయితే ఇట్లా హ్యాండ్ పెయింటింగ్ చేస్తారండి. చూడండి, శారీ మొత్తం మనకి ఇదే ఫ్లోరల్ డిజైన్ వస్తుంది. చూసారా ఎంత బ్యూటిఫుల్గా పెయింట్ అయిందో. ఇది చూడండి, మనకి శారీ మొత్తం ఇదే డిజైన్లో ఫ్లోరల్ పెయింట్ వస్తుందండి. చూసారు కదా, మనకి కంప్లీట్ శారీ అంతా ఇట్లానే వస్తుంది. అండ్ మనకి పళ్ళులో వచ్చేటప్పటికి ఇట్లా బటర్ఫ్లైస్ వస్తాయండి. మీకు పళ్ళు చూపిస్తున్నాను. మనకి పళ్ళులో ఇక్కడ కూడా పళ్ళులో మనకి నార్మల్గా అయితే గోల్డ్ టిష్యూ లైన్స్ ఉంటాయి. కాకపోతే మనకి ఇది గంగా జమున బార్డర్ కదా, సో అందుకు మనకి ఇక్కడ పళ్ళులో వచ్చేటప్పటికి కూడా ఈ 2 కలర్స్ మిక్సింగ్లో ఇట్లా టిష్యూ లైన్స్ వేశారు. శారీ చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. చూడండి, ఇట్లా శారీ మొత్తం మనకి ఆల్ ఓవర్లో హ్యాండ్ పెయింటింగ్ వస్తుందండి. ఇది చూసారా, బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి స్లీవ్స్కి అలాగే బ్యాక్ నెక్ కూడా వస్తుంది. ఇవైతే బ్యూటిఫుల్ ఫ్లవర్స్ బ్యూటిఫుల్గా హ్యాండ్ పెయింట్ చేస్తారండి. హలో అండి, మన ఇది సెకండ్ శారీ వచ్చేటప్పటికి ఇది కూడా హ్యాండ్ పెయింటింగ్. మనకి బాడీ ఏమో ఎల్లో కలర్ అండ్ ఇది బార్డర్ వచ్చేటప్పటికి రెడ్ వస్తుందండి. ఇది మరి డార్క్ రెడ్ అయితే కాదు, మనకి మెరూనిష్ రెడ్ టైప్లో వస్తుంది. ఇది చూడండి, ఇది కూడా మనకి శారీ మొత్తం ఆల్ ఓవర్ హ్యాండ్ పెయింటింగ్ వస్తుందండి. చూడండి, కంప్లీట్ ఇది కూడా ఫ్లోరల్ డిజైన్ వస్తుంది. చూసారా, మొత్తం కంప్లీట్ ఇది ఫ్లోరల్ వస్తుందండి. అండ్ చూసారా, ఇది బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇట్లా మనకి స్లీవ్స్కి అండ్ అలాగే బ్యాక్ నెక్కి వస్తుంది. అండ్ ఆల్రెడీ మనకు స్టార్టింగ్లో చూపించింది అయితే పళ్ళు వర్క్. పళ్ళులో కూడా మనకి యాస్టీస్గా సేమ్ ఇదే డిజైన్ వస్తుంది. కాకపోతే మనకి పళ్ళులో వచ్చేటప్పటికి కొన్ని బర్డ్స్ కూడా ఇందులో హ్యాండ్ పెయింట్ చేశారండి. చూడండి, బర్డ్స్ కూడా మనకి ఇందులో హ్యాండ్ పెయింట్ చేశారు. అండ్ ఇది పళ్ళు వచ్చేటప్పటికి మనకి లైక్ రెగ్యులర్ చెరీ టిష్యూ లైన్స్ అనేవి వస్తుంది. చూసారా, కంప్లీట్ శారీ ఇలానే వస్తుందండి. మన థర్డ్ శారీ వచ్చేటప్పటికి పొందూరు ఖాదీ ఆల్ ఓవర్ చెక్స్ అండి. ఈ శారీ అంతా మనకి ఇట్లా జెరీ లైన్స్ వస్తాయి. చూసారా, ఇది టిష్యూ లైన్ అనేది పళ్ళు వస్తుంది. అండ్ ఆల్ ఓవర్ మనకి బాడీ అంతా ఇట్లా జెరీ లైన్స్ వస్తాయి. చూసారా, ఇది కూడా మనకి సిల్వర్ జెరీతోనే వేసామండి. అండ్ మనకి ఇక్కడ చెక్స్ వచ్చేటప్పటికి 2 టెంపుల్స్కి మనకి చెక్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. అండ్ ఇది మనకి బోర్డర్ అయితే ప్యూర్ సిల్వర్ జెరీ అండి. చూడండి, మనకి ఈ సిల్వర్ అయితే ఇది ఒరిజినల్ సిల్వర్ జెరీ అండి. అండ్ మనకి చివరికి టిప్ వచ్చేటప్పటికి ఇది రెడ్ కలర్ టిప్ మనం ఇక్కడ యూజ్ చేసాము. ఇదైతే శారీ అంతా ఇట్లా జెరీ లైన్స్ వస్తుంది. చూసారా, ఇది పళ్ళు అండ్ మన బాడీ మొత్తం ఇట్లా జెరీ లైన్స్ వచ్చేస్తుంది. ఇది మనకి ఎగ్జాక్ట్ కలర్ అయితే పాలపిట్టి కలర్ అంటారు కదండి, సేమ్ అదే కలర్, ఎగ్జాక్ట్ కలర్ అయితే చాలా చాలా బాగుంది. చూసారు కదా. మన నెక్స్ట్ శారీ వచ్చేటప్పటికి హ్యాండ్ పెయింటింగ్ అండి, పొందూరు ఖాదీ మీద. ఇది మనకి డిజైన్ అయితే హైబిస్కస్ డిజైన్. ఇది చూడండి, ఇది పళ్ళు వస్తుంది. మనకి పళ్ళు వచ్చేటప్పటికి కాంట్రాస్ట్ పళ్ళు. ఇదిగోండి, ఇట్లా చెక్స్ వస్తాయి అన్నమాట. క్లోజ్ వచ్చాయి, ఇట్లా చెక్స్ వస్తాయి. చూసారా,
అండ్ రిమైనింగ్ బాడీ అయితే మనకి ఇట్లా ఈ వైట్ కలర్లో ప్లెయిన్ వస్తుంది. ఇది మనకి వైట్ అంటే ప్యూర్ వైట్ కాదండి, చిన్న హాఫ్ వైట్ టైప్లో వస్తుంది. ఇది చూసారా, పళ్ళు కాంట్రాస్ట్ కలర్ వస్తుంది. అండ్ పళ్ళులో మనకి డిజైన్ అయితే ఇట్లా ఎల్ షేప్లో వస్తుంది చూడండి. అండ్ రిమైనింగ్ శారీ కూడా మనకి ఓపెన్ చేస్తున్నాను. ఇదండి, ఇది మనకి ఫ్రిల్స్లో వస్తుంది. డిజైన్ మొత్తం మనకు వచ్చేటప్పటికి ఇది ఫ్రిల్స్లో వస్తుంది చూడండి. మొత్తం టోటల్ హైబిస్కస్ డిజైన్ చాలా బ్యూటిఫుల్గా హ్యాండ్ పెయింట్ చేశారండి. ఇది చూసారా, మనకి బార్డర్ వచ్చేటప్పటికి కాటన్ బార్డర్. అండ్ టెంపుల్స్ కూడా ఇట్లా కుప్పడం, దీన్ని కుప్పడం టెంపుల్ బార్డర్ అంటారండి. చూసారా. అండ్ రిమైనింగ్ బాడీ కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇది మనకు వచ్చేటప్పటికి ఫ్రంట్కి చెస్ట్ దగ్గర వస్తుంది అండి. ఇది చెస్ట్ దగ్గర డౌన్లో వస్తుంది అండ్ అది టాప్లో వస్తుంది చూడండి. ఇది మనకి చెస్ట్ పార్ట్లో వస్తుంది, టాప్ అండ్ బాటమ్ అండ్ టాప్లో వస్తుంది. అండ్ రిమైనింగ్ ఇందాక మీకు చూపించాను కదా, అది మనకి ఫ్రిల్స్లో వస్తుంది అన్నమాట. ఇదండి, ఇది ఫ్రిల్స్లో వస్తుంది చూడండి ఈ డిజైన్. అండ్ దీనికి ఏంటంటే మనకి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ కలరే వస్తుందండి. బ్లౌజ్ ఇట్లా కాంట్రాస్ట్ వస్తుంది. మన బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇట్లా స్లీవ్స్కి అలాగే బ్యాక్ నెక్ కూడా వస్తుంది. చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా హ్యాండ్ పెయింట్ చేశారో హైబిస్కస్ డిజైన్. మన నెక్స్ట్ శారీ వచ్చేటప్పటికి ఇది కూడా హ్యాండ్ పెయింటింగ్ అని కొందరు కాదు అండి. ఇది మనకి కలర్ వచ్చేటప్పటికి డార్క్ బ్లూ కలర్. అండ్ ఇది బార్డర్ అయితే సిల్క్ బార్డర్, పట్టు బార్డర్ పింక్ కలర్. ఈ పింక్ కలర్ కాంబినేషన్స్లోనే మనకి ఇక్కడ మొత్తము ఇట్లా ఫ్లోరల్ డిజైన్ అనేది హ్యాండ్ పెయింట్ చేస్తారు. చూసారా, మన బాడీ కలర్ ఏదైతే ఉందో బ్లూ అండ్ ఈ బార్డర్ కలర్ పింక్లో కంప్లీట్గా హ్యాండ్ పెయింటింగ్ అయితే చేస్తామండి. మనకి ఇక్కడ పళ్ళు వచ్చేటప్పటికి టిష్యూ లైన్స్ వస్తుంది చూసారా. ఇది మనకి పళ్ళు వస్తుంది. అండ్ ఇది వచ్చేటప్పటికి మనకి చెస్ట్ దగ్గర అప్పర్ అండ్ లోవర్ పార్ట్ అండి. సారీ, ఇది లోవర్ పార్ట్ వస్తుంది, అది అప్పర్ పార్ట్ వస్తుంది చూసారా. అండ్ రిమైనింగ్ ఇది మొత్తం మనకి ఇట్లా ఫ్రిల్స్లో వస్తుంది అన్నమాట. కంప్లీట్ శారీ అంతా చూడండి, బార్డర్లో మనకు అట్లా ఫ్రిల్స్ దగ్గర వస్తుంది. చూసారా ఎంత బ్యూటిఫుల్గా హ్యాండ్ పెయింట్ చేస్తారో. మొత్తం ఓపెన్ చేస్తున్నాను చూడండి. ఇది వచ్చేటప్పటికి మనకి బ్లౌజ్, ఇది మనకి హ్యాండ్స్కి వస్తుంది, అలాగే ఇది బ్యాక్ నెక్కి వస్తుంది. ఇది బ్యాక్ నెక్ ఏంటంటే మనము ఇక్కడ నుంచి ఇలా యూ షేప్లో ఇట్లా ఫ్రంట్కి వచ్చేవాడికి మన బ్లౌజ్ స్టిచ్ చేయించుకోవచ్చు. అంటే బ్యాక్ నెక్ వస్తుంది, అలాగే ఈ బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి ఫ్రంట్కి కూడా కనిపిస్తుంది. అంటే మనం బ్లౌజ్ చూసేదానికి ఆల్మోస్ట్ ఆల్ ఓవర్లా కనిపిస్తుంది అనమాట. చూసారు కదా, ఇది మొత్తం హ్యాండ్ పెయింటింగ్. ఇఫ్ యూ వాంట్ టు ఆర్డర్ ప్లీజ్ డిఎంఎస్ వాట్సాప్. మన నెక్స్ట్ శారీ వచ్చేటప్పటికి ఇది కూడా హ్యాండ్ పెయింటింగ్ అని కొందరు కాదు అండి. ఇది మన డిజైన్ అయితే తులిప్ డిజైన్ చూసారా. ఇది పళ్ళు వస్తుంది, పళ్ళులో మనకి ఇట్లా పళ్ళులో కూడా ఎల్ షేప్లోనే హ్యాండ్ పెయింటింగ్ వస్తుంది చూసారు కదా. అండ్ ఇది మన బార్డర్ వచ్చేటప్పటికి గ్రీన్ కలర్ కాటన్ బార్డర్ అండి. ఇది చూడండి, సేమ్ ఇది కూడా చెస్ట్ పార్ట్లో ఇది బాటమ్ పార్ట్, అది అప్పర్ పార్ట్ వస్తుంది చెస్ట్ దగ్గర. అండ్ ఇది పళ్ళు వస్తుంది ఇలా చూడండి. ఇది రిమైనింగ్ మనకి ఇట్లా కంటిన్యూస్గా రన్నింగ్ బార్డర్ అనేది వచ్చేస్తుంది, కంప్లీట్ రన్నింగ్ వస్తుంది. ఇది టోటల్ ఫ్రిల్స్ మొత్తం మనకి ఇట్లా రన్నింగ్ వస్తుంది చూసారా. ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది మనకు ఆల్మోస్ట్ శారీ అంతా ఇట్లా కంప్లీట్ రన్నింగ్ బార్డర్ వస్తుంది. అండ్ ఇది చూడండి బ్లౌజ్ ఇప్పుడు చూపిస్తాను. బ్లౌజ్ దీనికి ఇది బ్యాక్ నెక్ వస్తుంది అండ్ ఇవి స్లీవ్స్కి వస్తాయి. ఇది స్లీవ్స్కి వస్తుంది
అండ్ ఇది బ్యాక్ నెక్ వస్తుంది. ఓకేనా? హలో అండి, ఇది మన నెక్స్ట్ శారీ వచ్చేసి కుందూరు ఖాదీలో కంచి బార్డర్ శారీ అండి. ఇది మనకి బాడీ అయితే కుందూరు ఖాదీ అండ్ ఇది బార్డర్ వచ్చేటప్పటికి కంచి బార్డర్. ఇదైతే కంప్లీట్ వీవింగ్ అండి. ఇట్లా చూసారా, మనకి ఇది శారీ అంతా ఇట్లా ఇది ఫ్లోరల్ డిజైన్ వీవింగ్ వస్తుంది. టోటల్ 3 బంచెస్ లాగా మనకి వీవింగ్ వస్తుంది. ఇది చూడండి, ఇది ఈ గోల్డ్ టిష్యూ లైన్ అనేది మనకి పళ్ళు వస్తుంది. అండ్ ఇది డిజైన్ అయితే మనకి ఇక్కడ పళ్ళు నిండే స్టార్ట్ అవుతుంది. శారీ అంతా ఇట్లా ఆల్ ఓవర్ ఈ ఫ్లవర్ వీవింగ్ వస్తుందండి. చూసారా, కంప్లీట్ శారీ అయితే ఇట్లా వీవింగ్ వస్తుంది. ఇది బాడీ కలర్ వచ్చేటప్పటికి మనకి వెరీ లైట్ స్కై బ్లూ కలర్ వస్తుందండి. మేబీ వీడియోలో అయితే డార్క్గా కనిపించవచ్చు, కానీ ఇది కలర్ అయితే చాలా లైట్ కలర్ వస్తుంది మనకి. చూడండి, ఇది మనకి శారీ కౌంట్ వచ్చేటప్పటికి 80/80 కౌంట్ అనమాట. మనకి టెక్స్చర్ అయితే చాలా చాలా స్మూత్ వస్తుందండి. ఇది చూసారా, ఇది శారీ మొత్తం మనకి ఇట్లా ఈ ఫ్లోరల్ వీవ్ వస్తుంది. ఇది వచ్చేటప్పటికి బ్లౌజ్. ఈ బ్లౌజ్ అనేది మనకి ప్లెయిన్లోన సేమ్ రన్నింగ్ కలరే ఇట్లా వచ్చేస్తుంది అన్నమాట. ఇది మొత్తం మనకి ఈ ప్లెయిన్ ఏదైతే ఉందో ఇది బ్లౌజ్ అండి. హలో అండి, ఇప్పుడు ఇది చూస్తున్నారు కదా, ఇది మనకు వచ్చేటప్పటికి ఇది కుందూరు ఖాదీ జామ్దాని డ్రెస్ అండి. ఇది దుపట్టా వస్తుంది. ఈ దుపట్టాకి మనకి ఇట్లా బోత్ సైడ్స్ ఫ్లవర్ వీవింగ్ అయితే వస్తుంది. ఇట్లా మనకి చిన్న జెరీ లైన్స్ సిల్క్ లైన్స్ ఇది ఇట్లా యూస్ చేసి ఇటువైపు అండ్ అటువైపు మన బోత్ సైడ్స్ ఈ రోజ్ ఫ్లవర్ వీవింగ్ అయితే వస్తుంది. ఇది ఉంది మనకి బోత్ సైడ్స్ దుపట్టాకి బోత్ సైడ్స్ అయితే ఇట్లా వీవింగ్ వస్తుంది. చూసారు కదా, రోజ్ ఫ్లవర్ వీవింగ్ వస్తుంది. అండ్ మనకి దీనికి టాప్ వచ్చేటప్పటికి కూడా జామ్దాని వీవ్ అనేది వస్తుందండి. చూడండి, మనకి కుర్తా కూడా ఇట్లా 1 బంచ్ ఫ్రంట్ సైడ్ మనకి వీవ్ వస్తుంది. ఇది మనకి ఈచ్ అయితే టాప్ 3 మీటర్స్ అండ్ దుపట్టా కూడా 3 మీటర్స్ వస్తుంది.